నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ మైలేజ్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి విజిట్కి వచ్చిన నేపథ్యంలో నిన్న వల్లభనేని వంశీని పరామర్శించడం కావచ్చు. ఇక ఈరోజు చూస్తే మరి గుంటూరు మిర్చి యార్డుకు రైతులకు భరోసా ఇచ్చేందుకు వెళ్ళాను అంటున్నారు. ఒక పక్క ఎమ్మెల్సీ కోడ్ ఉంది రావద్దు అని చెప్పి పోలీసులు చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి బీభత్సం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన రైతుల పరామర్శకు వెళ్ళడం ఏమో కానీ అక్కడ రైతుల మిర్చి బస్తాలు మిస్ అయ్యాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మరి దీన్ని పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎంతవరకు రైతులు నమ్మే పరిస్థితి ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి విడిదికి వచ్చిన నేపథ్యంలో మరి సడన్గా ఆయనకు రైతులు గుర్తొచ్చారు. సో ఎలాగూ వాళ్ళు రైతులు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే అది పొలిటికల్గా మనకి వచ్చాం కాబట్టి ఎలాగో ఉపయోగపడుతుందని చెప్పి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినట్టు తెలుస్తోంది. సో పక్క ఎన్నికల కోడ్ ఉంది రావద్దు అని చెప్తున్నా కూడా పోలీసులు ఈయన వెళ్ళడం కావచ్చు, నిన్న చూస్తే అక్కడికి వెళ్ళి పోలీసులను బెదిరించిన తీరు కావచ్చు. మరి ఇదంతా ఏంటి సార్? అంటే ఇక్కడ అరెస్టులు జరగాలి, సో దీన్ని కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇలా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఆయన హయాంలో మరి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదా? మీ విశ్లేషణ ఏంటి? అసలు గత 5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడూ రైతు సమస్యల గురించి కానీ ఇతర ఎన్ని వృత్తుల గురించి కానీ ఏమి ఆలోచించింది లేదమ్మా. ఒక్కసారిగా ఆయన చేనేత వాళ్ళ కార్మికుల సదస్సు అని పెట్టి అక్కడ కూడా రాజకీయం మాట్లాడాడు తప్ప వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కానీ చేనేత రంగానికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ ఏమీ లేదు. అసలు దాని గురించి మాట్లాడాల. ఈ స్టూడెంట్స్ స్కూళ్ళల్లోకి వెళ్ళి ఎవరు నా ఇంటికి పీకలేరని మాట్లాడినట్టుగానే అసందర్భంగా నిన్న వంశీని పరామర్శించడానికి వెళ్ళిన అక్కడ కూడా ఆయన మొత్తం ఆ సమయం అంటే ఆ సందర్భాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచి ఆయన అబాస్పాలయ్యాడు. ఆయన పోలీసులతో పెట్టుకుని పోలీసులతో చివాట్లు తిన్నాడు. ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక సినిమాలో రామిరెడ్డిని పోలీసులు కొట్టుకుంటా తీసుకెళ్తారు, ఆడికి అండర్వేర్ అని ఉంచారు, ఇతనికి అది కూడా ఉండదనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆయన పోలీసులను చాలా రాంగ్ సైడ్ రబ్ చేశాడు. తను టైంలో ఒక సెటిల్మెంట్లకి లేకపోతే సుపారీలకి పోలీసులను ఉపయోగించుకుని 3 IPS అనేక మంది ఇతర అధికారులు కూడా కాదంబరి జత్వానీ కేసులో దుర్వినియోగం చేశాడు పోలీసు వ్యవస్థని, పోలీసుల్ని. అట్లాంటి వ్యక్తి వాళ్ళు నిన్న పోలీసులకి సలహాలు చెప్తున్నాడు, బెదిరింపు ధోరణి ఒకటి, నీతులు చెబుతున్నాడు, ఇతో చెబుతున్నాడు. నువ్వు చెప్పారా వాళ్ళు లేరు, వాళ్ళకి తెలుసు. నిన్న పోలీసు ఆయన రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు ఆయన చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. చాలా మర్యాదగా చెబుతానే పట్టుగుడ్డలో చెప్పును పెట్టి కొట్టినట్టుగా 2 చెంపలు వాయించాడు జగన్మోహన్ రెడ్డికి. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి కనుక నువ్వు ఇట్లా పోలీసు అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడితే నీ మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయో నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పోలీస్ అధికారులని నువ్వు ఆ విధంగా బెదిరిస్తావా? పోలీసులకే నువ్వు నీతులు చెప్తావా? మాకు తెలుసు చట్టం ఏంటో, ధర్మం ఏంటో, రాజ్యాంగం ఏంటో, మేము ఎప్పుడు ధర్మం వైపు నిలబడతాము, నీలాంటి బెదిరింపులకి లొంగమని కూడా హెచ్చరించాడు. ఈసారి కనుక అతను నోరు జారి కనుక ఎక్కడన్నా పోలీసులు కనుక తోలని నాడాడో అతని మీద సుమోటోగా కేసు పెడతారు, పోలీసే పెట్టేస్తుంది. పోలీసు అధికారుల సంఘం యొక్క నైతిక బలాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల నైతిక బలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. తర్వాత నిన్న అతను తీసుకెళ్లిన వ్యక్తులందరూ కూడా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళంట. ఇవాళ అదే బ్యాచ్ని మళ్ళీ గుంటూరుకి షిఫ్ట్ చేశారు. గుంటూరులో ఇతనికి రైతులకు చేసిన మేలేమో కానీ ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ ఒక వీరంగం సృష్టించాడు, భయోత్పాదన సృష్టించాడు. అసలు ఇప్పుడు 8,000 కనీస ధర నుంచి 16,000 దాకా జరుగుతుంది. అది పూర్తి న్యాయమైన ధర అని కూడా ఎవరు చెప్పలేరు. ఇది వ్యాపారమైనటువంటి పంటలు. ఇవి ఒకసారి బాగా రేట్లు వస్తున్నాయి, ఒకసారి కొంత పడుతున్న మాట కూడా వాస్తవమే. పూర్తిగా ప్రభుత్వాలు కూడా ఇవ్వలేవు. గతంలో ఒకసారి ఇట్లాగే 7,500కి పడిపోయినప్పుడు 2017లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా 1,500 చొప్పున దాదాపు 130 కోట్ల రూపాయల సబ్సిడీని ఇచ్చి రైతుల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈయన టైంలో 6,500 నుంచి 8,000 రూపాయల మధ్యలో కూడా 2021-22లో నడిచింది మార్కెట్. ఆ రోజున కనీసం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి 1 రూపాయి కూడా సాయం చేయాల.
తర్వాత గత 5 సంవత్సరాల్లో ఈ రైతులనే కాదు అనేక రకాల సమస్యలు రైతులకు వచ్చి అనేక ఆత్మహత్యలు జరిగినా కూడా తన దృష్టి ఎంతసేపు ఈ ఇసుక దందా మీద, లిక్కర్ మద్యం దందా మీద ఉంది. ఇవాళ అది 16,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు వాళ్ళ ఆడిటింగ్ రిపోర్ట్ సీఎంఓకి అందింది. సీఎంఓ వాళ్ళు కూడా అది మళ్ళీ సిఐడి సిట్ వేశారు కదా, దాని మీద సిట్ కూడా రిఫర్ చేస్తారు. ఇవాళ ఇది సీఎం రమేష్ను ఆయన రెండవ సభ్యుడు కూడా ఒక ఆయన రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. అంటే ఈ రకమైనటువంటి ఒక జాతీయ స్థాయి కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవాళ సిఐడి వ్యవస్థకుండా అంగులు కూడా చాలా తక్కువ. దీని పరిధి చాలా విస్తృతమైన పరిధి, ఇది మామూలుగా లేదు. కిందసారి మోడీ గారు వచ్చినప్పుడు కూడా చెప్పాడు ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని. ఇప్పుడు నిన్న మీరు చెప్పినట్టు ఇక్కడ జరిగినటువంటి రైతుల దీని దగ్గర పెద్ద ఇది సృష్టించారు. వాళ్ళ పొద్దున నిన్న వాళ్ళని అల్లరి మోకల్ని తీసుకెళ్లారమ్మా. నిన్న ఇవాళ వాళ్ళనే కంటిన్యూ చేశారు. వీళ్ళు మిర్చి యార్డులో చేసిన గందరగోళంలో 14 మిర్చి టిక్కీలు మాయమైపోయినాయి, రైతులకు చెందినవి. వాళ్ళు అసలే ఇప్పటికే కష్టాలతో అక్కడికి వస్తే వీళ్ళు పల్నాడు జిల్లా వెల్దుర్తికి చెందిన నారాయణ వెంకట సుబ్బయ్య అనే రైతులు తీసుకొచ్చారు. అవి 14 మిర్చి టిక్కీలు అంటే కనీసం ఒక 50 వేసుకున్న 7 క్వింటాళ్ళు, కనీసం నేను అనుకుంటే 7 క్వింటాళ్ళన్నా మాయమని. దాంతో రైతులు ఏమైంది, గొడవలతో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. తొక్కిసలాట కొట్లాటకు తయారైంది. తర్వాత ఇక్కడ జర్నలిస్టుల మీదకి, పోలీసుల మీదకి, మిర్చి యార్డు సిబ్బంది మీద, రైతుల మీద కూడా వాళ్ళు దాష్టికంగా వచ్చారు. వాళ్ళు వల్లభనేని వంశీ గారి పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు తోసుకెళ్లారు బారికేడ్లు అని కూడా. అదే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేశారంటే దౌర్జన్యకరంగా వెళ్ళారు తప్ప రైతులకి సపోర్ట్గా వెళ్ళినట్లేదు, మిర్చి యార్డు మీద దాడికి వెళ్ళినట్టుగా అయింది. దీంతో వీళ్ళు ఎత్తుక్కుంటుంటే ఒక లేళ్ల అప్పిరెడ్డి అని వైఎస్ఆర్సీపీ లీడర్కి సంబంధించినటువంటి వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోయారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో, అతను కాకపోవచ్చు, వెహికల్ ఇంకోళ్ళది అయి ఉండొచ్చు. కానీ ఏదన్నా కానీ ఒక 14 టిక్కీలు అయితే మిస్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఈయన ఇంత చెబుతున్నాడు కదా, ఇప్పుడు 500 కోట్లు పెట్టి అక్కడ ఋషికొండలో అనవసర ఖర్చు పెట్టాడు. కానీ కనీసం ఒక 100 కోట్లు మిర్చి రైతులకు కానీ ఇతర రైతులకు కానీ సబ్సిడీ ఇవ్వడానికి ఆయనకు మనసు ఒప్పలేదు. ఆయన టైంలో తీవ్రంగా నష్టపోయారు. 221లో 6,000 నుంచి 8,000 రూపాయల లోపు ఉంది. ఇవాళ మినిమం రేటు 8,000 ఉంది. ఇవాళ గవర్నమెంట్లో 16,000 మ్యాక్సిమం ఉంది. ఆ రోజున 6,000 మినిమం, 8,000 మ్యాక్సిమం. మరి అప్పుడు మరి ఈయన రైతులకి సహాయం చేయాలి కదా, ఏ మాత్రం కూడా సహాయం చేయాలి. అసలు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రైతు సమస్యల మీద కానీ, పంటల మీద కానీ, వాళ్ళకి వచ్చే కష్ట నష్టాల మీద కానీ, తెగుళ్ళ మీద కానీ, గిట్టుబాటు ధర మీద కానీ అవగాహన లేనే లేదు. ఆయనకి ఎంతసేపు తనకి మద్యం కుంభకోణంలో డబ్బులు రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, తర్వాత ఇసుక నుంచి వస్తున్నాయా లేదా, మైన్స్ నుంచి వస్తున్నాయా లేదా, ఈ కప్పం ఒక ఎమ్మెల్యేల నుంచి, నియోజకవర్గాల నుంచి, వీటి మీద దృష్టే కానీ ఎప్పుడూ లేదు. ఇవాళ ఏంటంటే మీరు అన్నట్టు అక్కడి నుంచి ఎట్లాగో నిన్న వంశీని పలకరిస్తానికి వచ్చాడు కాబట్టి మళ్ళీ పనిలో పనిగా ఇది కూడా చేసుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా గుర్తు రాలేదు, ఇవాళ వచ్చి ఈ గందరగోళం సృష్టిస్తున్నాడు తప్ప ఆయన 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మిర్చి రైతులకి ఏ సంవత్సరం ఎప్పుడు ఏ తేడా వచ్చినా, ఒక్కోసారి దిగుబడి తగ్గినప్పుడు ఆదుకుంది, తర్వాత గిట్టుబాటు ధర రానప్పుడు కూడా ఆదుకున్నది. అట్లా 130 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చారు. కానీ మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మేము మిర్చి రైతులకు కానీ ఏ రైతుకైనా ఎంతన్నా ఇచ్చామని చెప్పాడా? స్థిరీకరణ కోసం 3,000 కోట్లు పెట్టామని చెప్పాడు. మరి మిర్చి రైతులకి అందులోంచి ₹1 కూడా చేయాల. మిర్చి రైతులు కాదా? ఇవాళ వచ్చి మిర్చి రైతుల మీద ముసలి కన్నీళ్ళు కారిస్తే, తర్వాత అక్కడ గందరగోళం సృష్టించి మార్కెట్ యార్డ్ అంతా బేభత్సం సృష్టిస్తే, నువ్వు వచ్చినాడివి సగం రైతులతో మాట్లాడి ఉందాగా అసలు ఏం ధర వస్తుంది, మీకు ఎంత అయితే గిట్టుబాటు వస్తుంది అనేది ప్రసాల ముందు మాట్లాడిస్తే బాగుండేది. అట్ట కాకుండా ఈ బ్యాచ్ని వేసుకెళ్ళి, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్లని వేసుకెళ్ళి సీఎం అని స్లోగన్లు ఇస్తే నువ్వు సీఎం అవుతావా? సీఎం వద్దనే కదా ప్రజలు తీర్పిచ్చింది. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ముఖ్యమంత్రుల్ని నిర్ణయించలేవు, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ నమ్మటెల్లి నాళ్ళలో నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేరు, రైతు ప్రతినిధులు కూడా లేరు. ఇది జరిగింది వాళ్ళ మిర్చి యార్డులో జరిగిన భాగవతం. వైఎస్ఆర్సీపీ రైతులు కానీ లేకపోతే నాయకులు కూడా దీంట్లో సంతోషంగా లేరు. వాళ్ళు
ఇతను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేదు, రాంగ్గా చేశాడనేది. నిన్నటి అలాగే చేసుకున్నాడు, ఇవాళ కూడా అది చేశాడు. అంటే ఒక దౌర్జన్యకాండ రౌడీ మోకలతో వెళ్ళి ఇట్లాంటి, సో అది పొలిటికల్గా ఎలా ఉపయోగపడుతుంది అని చూసుకున్నారు. కానీ రైతుల పొలిటికల్గా కూడా ఉపయోగపడదాం. ఇది ఇవాళ పొలిటికల్గా ఏం ఉపయోగపడుతుంది? రైతుల మీద దౌర్జన్యం చేసినట్టుగా యార్డు మీద దాడి చేస్తే రైతులు వాళ్ళ మిర్చి పంటను పోగొట్టుకున్నారు, పండిన బస్తాలను ఎత్తుకుపోయారు. ఎవడ దొంగలు ఎక్కడాడు అక్కడ ఉంటాడు, వచ్చినాడు రైతు అయితే కదా, లేకపోతే కార్యకర్తలు అయితే కదా. ఇలాంటి వాళ్ళని వేసుకెళ్తే ఇదే ఉంటుంది. ఇప్పుడు రైతులకు అనవసరపు వాళ్ళ బిజినెస్ అంతా చెడిపోయినట్టే, అమ్మకాలు. ఇంకో రోజు నిల్వ ఉండాలి వాళ్ళు అక్కడ, ఖర్చు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 16,000 హైయెస్ట్ రేటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా నెగోషియేషన్స్ మంత్రాలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక ఆ మంత్రాలు సక్సెస్ అయితే ఏ రైతు ఎంత అమ్మితే కూడా దాని మీద ఏ 1000-1500 గతంలో ఇచ్చినట్టుగా మళ్ళీ సబ్సిడీ రూపంలో కూడా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక సహాయం. అంతే అది. సో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పే ఈ మాటలు కూడా నమ్మాల్సిన అసలు అతను టైంలో ఏమీ ఇవ్వలేదు. ఇవ్వని వ్యక్తి ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవాళ అధికారంలో లేకపోయాడు కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోర్ని, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.